మరో రోడ్డు ప్రమాదం. మరోసారి రక్తమోడిన రోడ్డు. మళ్ళీ 19 మంది మృతి. టైం మారుతోంది, డేట్ మారుతోంది, ప్లేసు మారుతోంది. కానీ ప్రమాదాలు ఆగడం లేదు, ప్రాణాలు పోవడమూ ఆగడం లేదు. చేవేళ్ల ప్రమాదం కూడా ఇప్పుడు కొన్ని కొత్త డౌట్స్ను రేజ్ చేస్తోంది. అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి? ప్రమాదం జరిగినప్పుడు చేయాల్సిందేంటి? మనం చేస్తుందేంటి? హ్యావ్ ఎ లుక్. తల్లి ఒడిలోనే ఉండి ఆ తల్లితో పాటే తుది శ్వాస విడిచిన చిన్నారి. చదువు కోసం వెళుతూ కొందరు, ఉద్యోగం చేయటానికి వెళుతూ మరికొందరు, ఇలా కారణాలు ఏవైనా కంకర లారీ వారి జీవితాలను ఢీకొట్టింది. గమ్యం చేరకుండానే వారి ప్రయాణాన్ని ముగించింది. వారి ప్రాణాలను తీసింది. వారి కుటుంబాల్లో అంతులేని శోకాన్ని మిగిల్చింది. హైదరాబాదుకు చేరుకునేందుకు వారు మొదలుపెట్టిన ప్రయాణం మీర్జాగూడ సమీపంలోనే ముగిసింది. కారణం కంకరతో వెళుతున్న టిప్పర్ మృత్యువు రూపంలో రావటం, వారి బస్సును ఢీకొట్టడం, అది బస్పై పడిపోవటం. ఇవన్నీ కొన్ని సెకండ్లలోనే జరగటంతో తప్పించుకునేందుకు కూడా మార్గం లేకపోవటంతో కూర్చున్నవారు కూర్చున్న చోటునే మృతి చెందారు. మరికొందరు హాస్పిటల్లో మృత్యువుతో పోరాడి తుది శ్వాస విడిచారు. ప్రమాదం ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అనేది పక్కన పెడితే ఇప్పుడు ఈ ప్రమాదానికి కారణమేంటి అనేది అసలైన ప్రశ్నగా మారింది. ఇంతకీ ఈ ప్రమాదానికి కారణమేంటి? నేషనల్ అయిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమౌంట్ అలాట్ చేశారు. దానికి టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేశారు. వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ల్యాండ్ అక్విజిషన్ అవసరం ఉండే. ల్యాండ్ అక్విజిషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంలో గవర్నమెంట్ చేంజ్ కావడం జరిగింది. రోడ్డు గురించి మాట్లాడతాం. రోడ్డు ఎప్పుడు శాంక్షన్ అయింది, రోడ్డు ఎందుకు లేట్ అవుతుంది, ఏం గమనించాలి, ఎవరు కేసు వేస్తా ఉన్నారు, ఏం జరుగుతున్నాయని వివరాలన్నీ తెలుసు కదా మీ అందరికీ. టీఆర్ఎస్ ప్రభుత్వం డిలే చేసిన తర్వాత కోర్టు కేసు వల్ల 2017లో శాంక్షన్ చేసిన కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు ఇప్పటి వరకు కాలేదు. ఇది తప్పనిసరిగా వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. ప్రమాదం జరిగి గంటలు కూడా కాకముందే పాలకులు, విపక్ష నేతలు చేసిన స్టేట్మెంట్స్ ఇవి. ప్రమాద స్థలంలో పారిన రక్తం కూడా ఆరలేదు. అప్పుడే రాజకీయం మొదలైంది. ఎవరిది తప్పు అనేది తేల్చేందుకు సిద్ధమయ్యారు నేతలు. బాధితుల కుటుంబాల శోకాలు ఇంకా ఆ హాస్పిటల్ వద్ద దిక్కులు పిక్కటిల్లేలా మార్మోగుతున్నా అవేం పట్టటం లేదు వీరికి. ఎప్పటిలాగానే అదే హడావిడి, అదే బ్లేమ్ గేమ్. యాక్సిడెంట్ అంటే బైకో, కారో, బస్సో, లారీనో రోడ్డు మీద పడటం కాదు, ఓ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడటం. అవును, ఇది సినిమా డైలాగే, కానీ 100కి 100 పాళ్ళు వాస్తవం. రోడ్డు మీద పరిచి ఉన్న ఈ మృతదేహాలను ఓసారి చూడండి. అప్పుడైనా మీ రాజకీయాలకు ఎండ్ కార్డ్ పడుతుందేమో, మీ అర్థం లేని మాటలకు చెక్ పెడతారేమో. ఒక్కసారి ఈ మాటలు వినండి. ఒకటే ఫ్యామిలీనా ముగ్గురు? ఒక్కసారి లేచిరా, ఒక్కసారి మాట్లాడు అంటూ గుండె లవిసేలా వారు చేస్తోన్న రోదనలు వింటుంటే గుండె తరుక్కుపోతుంది. ఆ తల్లి మృతదేహం పక్కనే ఉన్న 10 నెలల పసికందును ఓసారి చూడండి. హాస్పిటల్ వద్ద ఆప్తులను తలుచుకుని కుమిలిపోతున్న వారి కుటుంబ సభ్యులను చూడండి. ఇవేవి పట్టటం లేదు నేతలకు. ఇప్పుడు రాజకీయమే కావాల్సొచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ నుంచి మొదలు పెడితే స్థానిక ఎమ్మెల్యే, గల్లీ లీడర్ వరకు ఇప్పటికే అందరూ సంతాపం ప్రకటించేశారు. ఇంకో 2 రోజులు హడావిడి ఉంటుంది. ఆ తరువాత సర్వం కోల్పోయిన కుటుంబాలకు తప్ప ఈ యాక్సిడెంట్,
ఎవరికీ గుర్తుండదు. ఈ యాక్సిడెంటుకు అసలైన కారణమేంటి? రోజు అదే రోడ్డుపై వేలాది వాహనాలు వెళుతున్నాయి. సరే, రోడ్డు విస్తరణ కాకపోవటమే కారణమనుకుంటే జాతీయ రహదారులపై జరిగే ప్రమాదాలకు కారణమేంటి? 10 లైన్ల రోడ్లు వేస్తే సరిపోతుందా? ఇక్కడ రోడ్డు విస్తరణ జరగకపోవటమే ప్రమాదానికి పూర్తి కారణమని చెప్పటం సరికాదు అనేది మా ఇంటెన్షన్. ప్రమాదానికి అదో కారణమంతే. ఇక్కడ డ్రైవర్ల నిర్లక్ష్యం క్లియర్ కట్గా కనిపిస్తోంది. కంట్రోల్ చెయ్యలేని అంతులేని వేగంతో నడపటమే ఈ ప్రమాదానికి కారణం. మనం నడిపే వాహనం మనల్ని గమ్యానికి చేర్చటమే కాదు, తేడా వస్తే ఈ లోకాన్ని దాటించేస్తుందన్న భయం కూడా నడిపేవారికుండాలి. అది బైక్ అయినా, బస్ అయినా, మరేదైనా వాహనం కావచ్చు. అవసరం లేకున్నా వేగంగా వెళ్లేవారు, అవగాహన లేని వ్యక్తులు, ఉద్యోగాన్ని బాధ్యతగా భావించని వారి చేతిలో స్టీరింగ్లుంటే అవతలివారు ఎంత జాగ్రత్తగా ఉన్నా అది 20 వరసల రోడ్డైనా ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి. ఇలానే ప్రాణాలు పోతాయి. సరే, రోడ్డు విస్తరణ విషయమే మెయినంటారా? మరి అదైనా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి. కేసులు వేశారు కాబట్టి ఆలస్యమైందని చెప్పారు. ఇప్పటికే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో చెయ్యండి. మళ్లీ హడావిడిగా నాణ్యత లేకుండా చేసి మరో ప్రమాదానికి కారణం కావద్దు అనేది మా విజ్ఞప్తి.